ఇప్పుడు 16వ తారీఖు మార్చి నెల 2025 నుండి 22వ తారీఖు మార్చి నెల 25 తారీఖు వరకు ఈ వారం రోజులు ద్వాదశ రాశుల వారికి గోచార ఫలితం ఏ విధంగా ఉంది అనేటటువంటిది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కర్కాటక రాశి వారికి 16వ తారీఖు మార్చి నెల 2025 నుండి 22వ తారీఖు మార్చి నెల 2025 వరకు గోచార ఫలితాలు ఈ వారం రోజులు ఎలా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ ఈ కర్కాటక రాశి వారికి తృతీయంలో కేతుగ్రహ సంచారం జరుగుతున్నది. ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. అట్లనే 8వ స్థానంలో అష్టమ స్థానంలో అంటే కుంభరాశిలో శని యొక్క సంచారం జరుగుతోంది. ఈ శని యొక్క సంచారము దీన్ని అష్టమ శని అంటారు. ఈ అష్టమ శని ప్రభావం కొంచెం తీవ్రంగానే ఉంటూ ఉంటుంది. అయితే వారం రోజులే కాబట్టి మనం భయపడక్కర్లేదు. తర్వాత ఏం మారిపోతుందని కాదు. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి ఫలితాలు వారం రోజులే కాబట్టి ఈ వార ఫలితాల్లో ఇక్కడ వరకే మనం చెప్పుకోవడం జరుగుతుంది. అష్టమ శని అనేటువంటి అంత మంచి శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలదు. అట్లాగే భాగ్యస్థానంలో తీసుకున్నట్టయితే బుధ శుక్రులు వక్రగతిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ వక్రగతిలో సంచార ప్రభావంగా ఇక్కడ భాగ్యస్థానంలో సంచారం చేసినప్పటికీ బుధుడు అనుకూలమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తూ ఉంటాడు. అంటే ప్రాణానికి హాయిగా ఉంటుంది. అలాగే మనకి ఆయుర్దాయ విషయంలో కొంచెం పెద్ద బాగుంటుంది. అలాగే మంచి శుభవార్తలన్నీ వినడం జరుగుతుంది. వ్యాపార విషయంలో కానీ ఉద్యోగ విషయంలో కానీ ఇబ్బందులు ఏమి కనిపించవు. అట్లాగే అష్టమ స్థానంలోనే వక్రగతిలో అంటే భాగ్యస్థానంలోనే సంచరిస్తూ ఉన్నటువంటి శుక్రుని యొక్క ఫలితాలు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలనే ఇస్తాడు. అంటే తద్వారా సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి, ఈ షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి, లేదా కొత్తగా ఏదైనా ప్రారంభించాలనుకున్న వారికి కూడా సంగీత, సాహిత్య, నృత్య, శిల్ప ఇట్లాది లలిత కళల్లో దీంట్లో ఉన్న ప్రవేశం ఉన్నటువంటి వారికి కూడా ఏ విధమైనటువంటి ఆటంకాలు ఉండవు, ముందుకు జరుగుతూనే ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా శుక్ర భగవానుడు కలిగజేస్తూ ఉన్నాడు. ఇకపోతే భాగ్యస్థానంలో ఉన్నటువంటి రవి యొక్క ప్రభావం తీసుకున్నట్టయితే అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలడు. తద్వారా మనకు వచ్చే ఏంటంటే భాగ్యస్థానంలో ఉండటం వల్ల అలాగే తండ్రి గారి ఆరోగ్య విషయంలో కొంచెం ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం కనబడుతున్నది. అలాగే కొంతమందికి, ఎందుకంటే ఇవి రాశిగత ఫలితాలు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే చాలా చాలా ఊహకందనంత మంది 70 కోట్ల జనాభాకి సరిపోతుంది. ప్రపంచ జనాభా 830 కోట్లు కాబట్టి మనకి ఒక రాశికి తీసుకున్నట్టయితే సుమారుగా 70 కోట్ల మందికి ఒకటే జరగదు. కాబట్టి ఇందులో చాలా మంచి వాళ్ళు ఉంటారు, చాలా దుర్మార్గులు ఉంటూ ఉంటారు. అటువంటి సందర్భాలలో కొంతమందికి ఇక్కడ పెద్ద దుఃఖం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే హఠాన్మరణాలు కొంతమందికి సంభవించే అవకాశం ఉంటుంది. ధన నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కొంతమందికి అవమానాలు జరిగేటువంటి ఈ అవకాశం కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. పరాభవం ఇట్లాంటివన్నీ కూడా, అవమానాలు, పరాభవం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఈ రాహు యొక్క భాగ్యస్థానంలో రవి యొక్క సంచారం వలన. అట్లాగే భాగ్యస్థానంలో రాహు యొక్క సంచారం వల్ల కూడా ఇంచుమించుగా ఇవే ఫలితాలన్నీ ఇస్తూ ఉంటాయి. తండ్రి గారి యొక్క లేదా తండ్రి గారి వయసు ఉన్నటువంటి ఎవరైనా సరే వారందరికీ కూడా మనకి ఈ విధమైనటువంటి దుష్ప్రభావాలే కనిపించేటటువంటి అవకాశం ఖచ్చితంగా కనిపిస్తూ ఉంటుంది. వారి విషయంలో తగు శ్రద్ధ తీసుకోండి. ఈ విధమైన ఫలితాలన్నీ కనబడుతూ ఉన్నాయి ఇక్కడ. కాబట్టి ఇక మనం చెప్పుకుంటున్నటువంటి ఈ కర్కాటక రాశి ఫలితాల గురించి చెప్పుకోవాల్సి వస్తే ఒక్క గురువు మాత్రం చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నారు. ఏకాదశ స్థానంలో ఇక్కడ చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నాడు. శుక్రుడు, బుధుడు కూడా అనుకూలంగానే ఉన్నారు. కాబట్టి ఈ ఈ కర్కాటక రాశి వారికి ఇక 4 గ్రహాల యొక్క అనుకూలంగా మనం చెప్పుకోవచ్చు. కుజుడు వ్యయ స్థానంలో ఉండటం అనేటువంటిది మంచి పరిణామాలకు దారి తీయదండి. ఆయన ఖర్చులు ఎక్కువ పెట్టిస్తూ ఉంటాడు. కొన్ని గాయాలు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మాటలో
కొంచెం కోపం ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటుంది. తద్వారా మిత్రులు కూడా శత్రువులయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కుజుని ద్వారా సంక్రమిస్తూ ఉంటాయి. అందుచేత ఇక్కడ చెప్పాలి అంటే ఇక్కడ కర్కాటక రాశి వారికి కూడా కేతువు, శుక్రుడు, బుధుడు, గురుడు 4 గ్రహాలు అనుకూలత ఉన్నది కారణంగా బాగుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ గోచారాల్లో ఎక్కువ గ్రహాలు మూడు రాసుల్లో మాత్రమే అనుకూలిస్తూ ఉంటాయి. చాలా గ్రహాలు ఒక మనం చెప్పాలి అంటే గురుడు ఒక 5 రాసుల్లోను, అలాగే బుధుడు చెప్పుకోవాలి అంటే ఒక 7 రాసుల్లోను, శుక్రుని చెప్పుకోవాలి అంటే 10 రాసుల్లో మాత్రం బుధ, గురు, శుక్ర ఈ 3 గ్రహాలు ఎక్కువ రాసుల్లో అనుకూలిస్తాయి. మిగతావన్నీ కూడా 3 స్థానాల్లో మాత్రమే అనుకూలిస్తూ ఉంటాయి. కాబట్టి కొన్ని గ్రహాలు అనుకూలత, కొన్ని గ్రహాలు ప్రతికూలత ఉండడం సర్వసహజం. అయినా ఏమి మీరు కంగారు పడక్కర్లేదండి. మనం చెప్పుకుంటున్నట్టుగా నవగ్రహాలకు సంబంధించినటువంటి ఏదో చదువుకోండి, మీకు అంతా శుభం జరుగుతుంది. ఎవరో మర్చాను, ఇక్కడ కర్కాటక రాశి వారి ఏ ఏ నక్షత్రాల వారు ఈ రాశిలోకి వస్తారు అనేటటువంటిది మనం చెప్పడం మర్చాము కదా. పునర్వసు 4 పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు, ఈ 9 పాదాలు కలిసి మనకి కర్కాటక రాశికి చెందుతాయి. కాబట్టి ఈ కర్కాటక రాశి వారు అయ్యో నాది ఏ నక్షత్రం కదా ఇందులోకి వస్తుందని కంగారు పడక్కర్లేదండి. కొంచెం బై ఓవర్ సైట్ మొదట్లో చెప్పవలసినటువంటిది లాస్ట్లో చెప్పానంతే. శుభం భూయాత్. మీనరాశి వారికి 16వ తారీఖు మార్చి నెల 2025 నుండి 22వ తారీఖు మార్చి నెల 2025 వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ఈ వారం రోజుల పాటు అనేది సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వీరు కూడా ఏళ్ళనాటి శని ప్రభావానికి లోనైనటువంటి వారే. మీనరాశి వారు కూడా ఇక్కడ జన్మరాశిలోనే అంటే మీనరాశిలోనే 4 గ్రహాల యొక్క సంచారం జరుగుతోందండి. అవి ఏంటంటే సూర్య భగవానుడు, బుధ భగవానుడు, శుక్ర భగవానుడు, రాహు భగవానుడు 4 గ్రహాల యొక్క సంచారం జరుగుతోంది. అయితే ఇందులో బుధ భగవానుడు, శుక్ర భగవానుడు వక్రగతిని ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఇకపోతే తృతీయ స్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతున్నది. తృతీయ స్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతున్నది. చతుర్థ స్థానంలో కుజుని యొక్క సంచారం జరుగుతున్నది. అలాగే సప్తమ స్థానంలో కేతుగ్రహం యొక్క సంచారం జరుగుతున్నది. వ్యయస్థానంలో శని భగవాన్ యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. అయితే ఇక్కడ ఆయా రాసుల్లో వారు సంచరిస్తున్న కారణంగా మనకి ఏ విధమైన ప్రభావం కలగజేస్తారు అనేటటువంటిది సశాస్త్రీయ పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. మీన రాశిలో రవి ఏ మాత్రమో అనుకూలమైన ఫలితాలను ఇవ్వజాలరు. ఇంట్లో దగ్గులు, లేకపోతే జ్వరాలు, కోళ్ళు, అదే సర్ది చేయటము, ఇట్లాంటి చిన్నపాటి ఇబ్బందులు ఆరోగ్య విషయంలో కుటుంబానికి అందరికీ మొత్తం ఈ విధమైన అనారోగ్య పరిస్థితులు ఏర్పరచడానికి కారకుడవుతాడు ఇక్కడైనా. ఇక బుధ భగవానుని తీసుకున్నట్టయితే వక్రగతిలో ఉన్న కారణంగా ఆయన శుభ ఫలితములను ఇవ్వజాలడు. ధన వ్యయము, అలాగే శత్రుభయము, మనోవిచారము, ఇవన్నీ కూడా కలిగేటువంటి ఫలితాలన్నీ ఇస్తూ ఉంటాడు ఇక్కడ బుధ భగవానుడు. అలాగే శుక్ర భగవానుడు కూడా వక్ర మార్గంలోనే ఉండి జన్మంలోనే ఉన్నారు. అంచేత ఆయన మాత్రం శుభ ఫలితాలను ఇస్తాడు. ఆయన ఏ విధంగా చూసుకున్నా శుక్ర భగవానుడు మాత్రం వీరికి మంచి ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు. శుక్ర భగవానుడు. ఇక రాహుని తీసుకున్నట్టయితే జన్మంలో రాహు వల్ల అనారోగ్యాలే కాకుండా కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలన్నీ విజృంభించటము, దాంతోపాటుగా విషక్రిములైనటువంటి దోమలు, బల్లులు, బొద్దింకలు ఇట్లాంటివి కూడా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులన్నీ కూడా మనకి గోచరిస్తూ ఉన్నాయి. ఇక్కడ రాహు వల్ల కలుగుతూ ఉన్నాయి. ఇకపోతే తృతీయ స్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతున్నదండి. తృతీయ స్థానంలో గురువు ఏమాత్రం అనుకూలమైన ఫలితాలు ఉండవు. అట్లాగే
మనం ఉద్యోగం చేసేటువంటి జాగాలో కానివ్వండి, లేదా వ్యాపారం చేసే జాగాలో కానివ్వండి, మనం నివసించేటటువంటి ఇంటి దగ్గర కానివ్వండి, మన పై స్థాయి వాళ్ళు కానీ, మన సమాన స్థాయి వాళ్ళు కానీ, లేదా కింద స్థాయి వాళ్ళు కానీ ఎవరు కూడా మనకి సహకరించరండి. తద్వారా మనకి కొంత ఇబ్బందికరమైన పరిస్థితులన్నీ ఏర్పడుతూ ఉంటాయి. ఈ విధంగా కొంచెం ధనం వ్యయమయ్యేటువంటి అవకాశం కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ తృతీయ స్థానంలో గురువు యొక్క సంచారం, ఇక చతుర్థంలో కుజుని యొక్క సంచారం. తద్వారా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులకి ఈ వారం ఓడి అవడం కూడా కష్టం అండి. ఎందుకంటే ఆయన భూకారకుడు కాబట్టి, గృహకారకుడు కాబట్టి, అక్కడ అనుకూలమైన ప్రదేశంలో లేరు కాబట్టి అయినా వారికి కొంచెం రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అంటే వ్యాపారం జరగదు, డబ్బులు రొటేషన్ కావండి. ఇకపోతే ఈ మీనరాశి వారికి సప్తమ స్థానంలో కేతు సంచారం. సప్తమ స్థానంలో కేతు సంచారం వల్ల జరిగేది ఏంటంటే భార్యాభర్తల మధ్యన అనుకూలత లేకపోవటం, వీరు చెప్పిన దాన్ని వారు అంగీకరించకపోవటము, వ్యతిరేకించటము. కొంతమంది అంగీకరించకపోయినా వ్యతిరేకత చూపించరు, భార్యగా వారి వారి ధర్మాన్ని వారు పాటిస్తూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే కొంతమంది ఉంటారు కదా, అన్ని రకాలు ఉంటారు కదండి ప్రపంచం. వ్యతిరేకించే వాళ్ళు ముక్కు మీద గుద్దినట్టు చెప్పేస్తారు. ఆ రకమైన వాళ్ళతో మరిన్ని ఇబ్బందులు ఉంటాయి. ఆ రకమైనటువంటి భార్యాభర్తల మధ్యన ఉన్నట్టయితే ఎవరిలో ఉన్నా కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటాయి. అలాగే ఎవరితోటైనా మనం వ్యాపారం ఇద్దరు ముగ్గురు నలుగురు ఐదుగురు ఆరుగురు కలిసి పెట్టుబడి పెట్టి చేస్తుంటాం. వాళ్ళ మధ్యన కూడా ఒక ఏకీభావం ఉండదండి. ఆ ఏకీభావం లేకపోవడం ద్వారా వాడ ఒక ఎద్దు అలాగి ఒక ఎద్దు ఇట్లా లాగుతుంది అనుకోండి, బండికి కట్టిన ఎద్దులు, అది బండి సక్రంగా నడవదు. అదేవిధంగా వారు ఈ భాగస్వామ్యంలో వ్యాపారం చేసేవారికి కూడా ఈ వ్యాపారం సక్రంగా నడిచే అవకాశం ఉండదు. తద్వారా ఆదాయం తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మనస్పర్ధలు ఏర్పడేటువంటి అవకాశం కూడా మనకు ఖచ్చితంగా కనిపిస్తూ ఉన్నది. అలాగే వ్యయస్థానంలో శని భగవాన్ యొక్క సంచారం జరుగుతోందండి. దీనివల్ల శత్రుభయం, మనోవిచారము, కొంతమందికి భార్య చనిపోవటము, కారాగార శిక్ష, ధన నష్టం జరగడం, ఇట్లాంటివన్నీ కూడా జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది ఒక్క మనిషి కుంభరాశి వాళ్ళకి మీకు ఒక వ్యక్తిగతకు సంబంధించింది కాదండి, రాశిగతమైన ఫలితాలు కాబట్టి దీని కిందకి కొన్ని ప్రపంచవ్యాప్తంగా మనం తీసుకున్నట్టయితే సుమారుగా 70 కోట్ల మందిని మనం ఇందులో చేర్చుకోవచ్చు. తద్వారా అన్ని గ్రహాలు మనకి నిజానికి చెప్పాలి అంటే నిజమైన మీ వ్యక్తిగత జాతకానికి దీన్ని అనుసంధానం చేసుకుని చూసుకుంటేనే, ఒకవేళ మీ వ్యక్తిగత జాతకంలో బాగుంది అనుకోండి, మహర్దశ మంచిగా నడుస్తోంది, దీని ప్రభావం ఇంకా తగ్గుతుంది. అది బాగలేదనుకోండి, దానికి తోడు ఇదేంది అనుకోండి, ఇంత బాధ ఇంత అయ్యేటట్టు అవకాశం ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకు వస్తూ ఉంటాయి. ఇకపోతే ఈ వీరికి కూడా ఈ ఈ మీనరాశి వారికి కూడా యోగించేటటువంటి గ్రహం ఏంటంటే ఒక్క శుక్రగ్రహం మాత్రమే యోగిస్తోందండి. ఇందాక కుంభరాశి వారికి కూడా అదే శుక్రగ్రహం యోగించింది, మిగతా ఏ గ్రహాలు యోగించలేదు. చేత ఇక్కడ మొత్తంగా చెప్పుకోవాలంటే కుంభరాశి వారికి మీనరాశి వారికి కొంచెం ఈ గోచార రీత్యా, కేవలం గోచార రీత్యా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. కాబట్టి అనుకూలంగా లేనటువంటి గ్రహాలకే కాదు, అనుకూలంగా ఉన్న గ్రహాలకి కూడా రోజు ఒక 2 నిమిషాలు కేటాయించండి. వీలైతే గుడికి వెళ్ళండి, ఆ నవగ్రహాల చుట్టూ 9 సార్లు తిరగండి. లేదా నవగ్రహాలకు సంబంధించి అనేకం చెప్పారు, ఏ ఒక్కటి చేసుకున్నప్పటికీ తప్పేమీ లేదు. సర్వదేవ నమస్కార కేశవం ప్రతి గచ్చతి. మీరు ఏ దేవుడికైనా నమస్కారం పెట్టండి, ఆ కేశవుడికే చెందుతాయి. కాబట్టి ఇంతమంది దేవుళ్ళు అంటే ఏకో విష్ణు మహద్భూతం పృథుక్ భూత, విష్ణువు ఒకడే. కానీ ఆయా సందర్భాల్లో ఆయా ప్రాంతాల్లో ఆయా అవతారాలు ఇచ్చారు కాబట్టి దేవుడు అనేవాడు మూల పదార్థం ఒకటే. కాబట్టి మీరు ఏ దేవుడికైనా సరే సంబంధించి చేసుకోండి. ముఖ్యంగా నవగ్రహాలు చేస్తే మంచిదని నా అభిప్రాయం. కేవలం ఏంటంటే వీరికి ఇంకో పని లేదండి, వీరు కేవలం దీనికోసం నియమింపబడిన వారు కాబట్టి చేత ఈ నవగ్రహాలకు సంబంధించి చేసుకున్నట్టయితే చాలా మంచి జరిగే అవకాశం ఉంది.